హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరు అమ్మాయి. ఇవాళ మనం కొబ్బరి పాలతో కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బాండలు పెట్టుకొని దాంట్లో నేను వేరుశనగ నూనె వేస్తున్నానండి. నేను కొబ్బరి నూనె గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి ప్లీజ్. మేము వాడే ఆయిల్స్ కూడా అండి చూడండి, ఈ మైసూర్ నుంచి తెప్పించామన్నమాట మేము గ్రౌండ్నట్ ఆయిల్. ఇది 1 లీటర్ వచ్చి 480 పడుతుంది 1 లీటరు. అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మేము తెప్పించుకుంటామండి. ఎప్పుడు అలా అని తెప్పించుకుంటాము. లేదా మా మావయ్య మైసూర్ వెళ్ళినప్పుడు పాపకి మెడిసిన్కి వెళ్తాడు అనమాట, అప్పుడు కావాలన్నా తెస్తాడు మాకు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇది వాళ్ళు గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, చాలా రకాల ఆయిల్స్ అంటే గానుగ నూనెలోనే అమ్ముతారనమాట వాళ్ళు. చాలా బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటుంది. నూనె వేడెక్కింది, ఇంకా మనం ఆనియన్స్ వేసేసేయాలి. దాంట్లో ఆనియన్స్ వేసి బాగా వేపండి, ఎర్రగా వేగాలండి. ఈ నూనెలండి మీకు ఎవరికైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఎక్కడ అమ్ముతారు, ఇది ఎలా మనం ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను అది సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. మనం ఎర్రగడ్డలా అండి సాల్ట్ అనేది వేస్తే అవి బాగా ఎరుపు డాల్లో బాగా వేగుతాయండి. అదొక టిప్ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. బయట అయితే చాలా ఎండగా ఉంది, ఉడికిపోతుంది. వాళ్ళేమో ఏసీ వేసుకొని లోపల ఉన్నారు, కానీ వంట చేయాలి కదా. మాకు మామూలుగా కిచెన్ ఇక్కడ కాదండి, లోపల ఉందన్నమాట కిచెను. కానీ మేము ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే కొద్దిగా ఇక్కడ మాకు ఫ్లోటింగ్ ఉంటుంది. మాకు ఇక్కడ 2 డోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ మామూలుగా మాకు వరండా లాగా, ఇది వరండా టైప్, ఇది చిన్న వరండా లాగా. మేము ఏంటంటే దాన్ని వంటిల్లాగా వాడుకుంటున్నాం అనమాట. ఇది ఎర్రగడ్డలు అయితే వాడుతూ ఉన్నాయి. మా వంట వాడుతూ ఉందండి. నాకు చూడండి ఎలా వాడుతుందో చెమట. కొద్దిగా ఇట్లా గాలి వెలుతురు అన్నీ కొద్దిగా బాగుంటాయని మేము వంటిల్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఈ ఒక టేబుల్ లాగా వేసుకొని పెట్టుకున్నాం మేము. అది అక్కడ ఏంటంటే కొంచెం లోపల ఉంటుంది, కొంచెం ఒక్కగా ఉంటుంది అనమాట. అందువల్ల ఎడకి మార్చుకున్నాం మేము వంటిల్ అనేది. ఎర్రగడ్డలు కూడా వాడుతూ ఉన్నాయి. ఎర్రగడ్డలు ఎర్రగా వాడితేనే మనకి కూర అనేది టేస్ట్ వస్తుందండి. పచ్చిగా ఏం చేసేసి దాంట్లో టమాటాలు వేసేసారంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి ఏ కూరకైనా కూడా, ఈ కూరనే కాదు ఏ కూరకైనా కూడా ఎర్రగడ్డలు టమాటాలు ఎంత బాగా వాడితే మనకు కూర అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎర్రగడ్డలు వాడిపోయాయి చూడండి. ఇప్పుడు టమాటాలు ఎత్తి వేసేసేయండి. దాంట్లో టమాటాలు కూడా ఇంకా బాగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. మనకి అసలు టమాటాగా ఆపడకూడదు, అంత బాగా మగ్గిపోవాలి మనకి. మరీ పెద్ద మంట పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే కుక్ చేస్తూ ఉండండి. అది మీడియం ఫ్లేమ్లోనే బాగా గుజ్జులాగా అయిపోద్ది. ఇంకా మా జాను లోపలికి వచ్చానండి, ఉడికిపోతుంటే రోజుసేపు ఏసీలోకి వచ్చాను. జాను పైకి ఎక్కుతా ఉంది చూడండి. తను భయపడిపోతున్నామండి మేము అసలు. జాను దెబ్బకి తను ఎక్కడికి పుడితే అక్కడ దివానీలు మంచాలు అన్నీ ఎక్కేదాన్ని ట్రై చేస్తుంది. ఎక్కేసింది అయితే చూడండి, ఎక్కేసింది కూడా పైకి. జానుని అసలు కంట్రోలే చేయలేకపోతున్నామండి. ఎంత ఆపుదామనో తను ఆగితే కదా అసలు. టమాటాలు అయితే వాడిపోయాయి చూడండి, బాగా గుజ్జులాగా వచ్చేసింది. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు దాంట్లో మనము ఇందాక అంటే నేను ముందుగానే వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మసాలా నేను చూపించలేదు, అంటే దాన్ని వీడియో షూట్ చేయలేదు. ఈ మసాలాలో ఏమీ లేదండి, కొద్దిగా కొబ్బరి, ధనియాలు, అల్లం పేస్టు, పట్టా మొగ్గ వేసాను అంతేను, ఇంకేం వేయలేదు. కొద్దిగా దాంట్లోనే కొద్దిగా ఎర్రగడ్డ కూడా వేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసాను. అంటే కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను నేను, కానీ కొబ్బరి పాలు అన్ని ఎక్కువ వేస్తే సరిపోదు అనమాట మా ఇంట్లో. కొబ్బరి పాలతోనే అందువల్ల కొద్దిగా కూడా మసాలా వేసాను నేను, అంటే ఎక్కువ వేయలేదు. అది మొత్తం టమాటా ఎర్రగడ్డ పేస్టే అనమాట. కొద్దిగా మసాలా వేసాను అంతే. ఇప్పుడు దాన్ని మనం బాగా వాడాలి. టమాటాలు ఎర్రగడ్డలు బాగా వాడిపోయిన తర్వాత మాత్రమే మనము మసాలా వేసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు, దానివల్ల టమాటా కూడా మగ్గదనమాట. ఇప్పుడు మసాలా కూడా మనకి బాగా ఎర్రగా వచ్చేయాలి. ఎంత బాగా వాడాలండి అది, అంత బాగా వాడితేనే మనకి కూర అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మనము పసుపుపొడి వేస్తున్నాను. మిరప్పొడి కూడా అండి ఎక్కువ వేసుకోవద్దు. మిరప్పొడి అంటే ఇది తీగూర లాగా అనమాట కదా, అందువల్ల మీరు కొద్దిగానే
వేసుకోండి, మిరప్పొడి కూడా చూసుకొని మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగానే వేసాను నేను, ఎందుకంటే మరి కారం అయిపోతే తినలేమండి. పులుసు అయితే కొద్దిగా కారమైన పులుపు ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో పులుపు ఏమి ఉండదు కదా, అందువల్ల కారం అనేది మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం కూడా మొత్తం దానంతా బాగా వాడిపోవాలన్నమాట, ఎర్రగా వాడాలండి. అది ఎట్లా అంటే పచ్చి వాసనే రాకూడదు అనమాట, మసాలా అంతా బాగా వాడాలి. ఇది వాడిందంటే ఆల్మోస్ట్ మనకు కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా దాంట్లో ఏమేమి మనము దీని మీదే కూర అంతా కూడా ఆధారపడి ఉంటుందండి. ఇది పచ్చి వాసన వచ్చిందంటే మాత్రం కూర అంతా కూడా అదే వాసన వస్తుంటుంది అనమాట. ఇది మంచి వాసన వచ్చేదాకా బాగా వేయించుకోండి మీరు. ఇంకా వాడిపోయింది అన్నప్పుడు మాత్రమే మనము కొబ్బరి పాలు వేయాలి. ఇంకాసేపు వాడ్చుకోవాలి. నేను మసాలా అంతా కూడా బాగా వాడిపోయింది. ఇప్పుడు దాంట్లో నేను కొబ్బరి పాలు వేస్తానండి. ఇది ఒక చిప్ప కొబ్బరి పాలు అనమాట. ఒక చిప్ప మొత్తం కొబ్బరి పాలు తీసి పోసేసాను నేను దాంట్లో. ఇంకా మనం దాన్ని మొత్తం కలిపెట్టుకోవాలి. ఇంకా మామూలుగా అండి కొబ్బరి పాలు వేసినా కూడా ఇట్లా మసాలా వేస్తేనే మనకి కూర కొద్దిగా గట్టిగా కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఉట్టి కొబ్బరి పాలతో చేస్తే ఏమవుతుంది అంటే కొద్దిగానే వస్తుంది కూర, అది వాడి కొద్దిగా గుజ్జులాగా అవుతుంది కదా, అప్పుడు మనకి సరిపోదు. ఎక్కువ మంది ఉంటే, ఒక్కరు ఇద్దరు ఉంటే సరిపోతుంది, కానీ మా ఇంట్లో 6 మంది అనమాట మేము, అందువల్ల సరిపోదు. అందువల్లే మసాలా వేసాను నేను కొద్దిగా. ఇప్పుడు దాంట్లో నేను కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకున్నానండి. అంతే, ఇందా నేను ఎర్రగడ్డలు వాడేటప్పుడు కొద్దిగా వేసాను. తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఉడికినాక ఉప్పు అది చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు కూడాను మీడియంగానే వేసుకోండి. అంటే కూర అంతా ఉడికిపోయింది అన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరీ ఎక్కువ ఉప్పు వేసామంటే మళ్ళీ అడ్జస్ట్ చేయలేమన్నమాట. ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే, తక్కువైనా కూడా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసి కలిపెట్టుకొని కాసేపు బాగా తెల్లాలండి. తెల్లిన తర్వాతే మనము గుడ్లు వేయాలన్నమాట. దాంట్లో బాగా తెల్లి ఉడుకుతున్నప్పుడు వేయాలి. ఇంకా కాసేపు తెల్లనివ్వండి. ఇది కూర అనేది తెల్లిపోయిందండి. నేను ముందుగానే గుడ్లన్నీ ఒలుచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మనము. అప్పుడే గుడ్డుకంతా కూడా మసాలా పట్టి గుడ్డు బాగుంటుందండి, లేకపోతే లోపల చప్పగా ఉంటుంది అనమాట. మనం పులుసులోకైనా ఇట్లా తీగూరలు చేసుకునేటప్పుడు కూడా గుడ్లు ఇట్లా కొద్దిగా మధ్యలో ఘాట్లు పెట్టుకుంటేనే మనకి బాగుంటుందండి పులుసు. గుడ్డు కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత కాసేపు ఒక 10-15 నిమిషాల సేపు బాగా ఉడకాలండి. కొద్దిగా కొత్తిమీర జల్లుతున్నాను నేను. కొత్తిమీర జల్లిన తర్వాత మనము బాగా ఉడకనివ్వాలి దాన్ని. మనకు ముద్దగా రావాలన్నమాట. తీగూర అనేది ముద్దగా వస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. మనకి ఎంత బాగుంటుందంటే మనకి చికెన్ కర్రీ కంటే కూడా చాలా బాగుంటుంది అనమాట, అంత బాగుంటుంది. మనము ఇది ఉడికేటప్పుడు అండి మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు అంటేస్తుందండి. అంటే కిందనే మసాలా అంతా ఉండిపోయి పైన వరకు నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది మీకు. అందువల్ల మధ్యలో కలిపెట్టుకుంటూనే మనము చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. కూర అయితే పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి. Thanks for watching my video. For more videos, keep watching my channel. Until then, bye bye.